ప్రైజ్ చెప్పడం సార్. సరే, వాస్తవానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో ఎన్నో డ్రీమ్స్తో ప్రారంభమయ్యే విషయం ఏదైనా ఉందంటే అది మ్యారేజ్ అని చెప్పాలి. మ్యారేజ్ చేసుకునే టైంలో ఎన్నో లక్షలు ఖర్చు పెడతాం, కొంతమంది కోట్లు పెడతాం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండాలి, ఇంట్లో బతకాలి, ఇంట్లో ఉండాలి, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, ఎన్నో కళలతో ఎన్నో ఆశలతో మ్యారేజ్ లైఫ్ అనేది ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఎవరు కూడా ఏదో చేసుకుంటున్నాం అన్నట్టుగా చేసుకోరు. ఎంతో ఆశతో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వివాహ బంధంలోనికి అడుగు పెడతారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నో ఆశలతో ప్రారంభించినటువంటి వివాహ జీవితం ఏమవుతుందంటే కొంతకాలానికి చాలా పెద్ద సమస్యగా మారుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తాం. కోట్లు ఖర్చు పెట్టినటువంటి కుటుంబం, కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నటువంటి దంపతులు, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న దంపతులు, కార్లు గిఫ్ట్గా, ఇల్లు గిఫ్ట్గా, బంగారం గిఫ్ట్గా, ఇంత చేసి ఎంతో ఆశతో ప్రారంభించిన వివాహ జీవితం బాధాకరమైన విషయం ఏంటంటే కొంతకాలానికి చెడిపోతున్న పరిస్థితులు, అనవసరంగా చేసుకున్నారు ఈ పెళ్లి అనే పరిస్థితులు, చేసుకోకుండా ఉండాల్సిందే అనే పరిస్థితులు ఈరోజు దాంపత్య జీవితంలో ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అయితే ఇంకా పెద్దగానే ఈ సమస్య ఉందని చెప్పాలి. 1 ఇయర్కి పెళ్ళైన సంవత్సరానికి ఇంకా వద్దు ఈ మనిషి అనే పరిస్థితులు కూడా ఈరోజు వివాహంలో కనబడుతున్నాయి. అది చాలా బాధాకరమైన విషయం. అందుకనే అదనక ఒకవేళ ఇంకా వద్దు అనుకుంటే ఎవరితో కాపురం చేయలేరు, ఈ వ్యక్తి కంటే ఇంకా బెటర్ వ్యక్తి దొరుకుతుంది అనుకోవడం కూడా మూర్ఖత్వమే. వివాహం గురించి సరిగ్గా తెలుసుకోకుండా వివాహంలో అడుగు పెడితే లాస్ట్కి వివాహం ఇలాగే తయారవుతుంది. అందుకని వివాహం గురించి తెలుసుకునే వివాహంలోనికి అడుగు పెట్టాల్సిన అవసరము ఉంది. వివాహం గురించి తెలుసుకోకుండా ఏదో వయసు వచ్చింది కదా అని చెప్పు, లేకపోతే కట్నం వస్తుంది కదా అని చెప్పు, లేకపోతే ఇంకా చేసుకోవాలి కదా అని చెప్పు, అందరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఏదో విధంగా వివాహంలో తెలిసి తెలియకుండా అడుగు పెడితే ఆ వివాహం ప్రమాదకరమైన పరిస్థితి, పెద్ద చేదు అనుభవం లాగా మిగిలే అవకాశం. పాస్టర్ నన్ను చాలా మంది కలుస్తున్నారు ఫ్యామిలీస్. కలిసినప్పుడల్లా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళు చెప్తారు, ఈయనను చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పండి అంటారు. కొంతమంది మొదలంటారు, ఈయనను చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అంటున్న పరిస్థితి. మరి ఎవరు చేసుకుంటే బాగుంటుంది, ఎవరు చేసుకుంటే ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. ప్రాబ్లం అంతా మన దగ్గరే ఉంది, మనతో అది స్టార్ట్ అవ్వాలి. మనమే ఆ విషయంలో వర్కౌట్ చేయాల్సిన అవసరం. ఇద్దరు కొంత అవగాహనతోనే మ్యారేజ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను, అదేంటంటే ఇగ్నోరెన్స్ హ్యాస్ టు ప్లే లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ అమాయకత్వం అనగా తెలియని ఒకతనం, ఒక విషయాన్ని తెలియకపోతే దాని వల్ల వచ్చే నష్టం అనేది చాలా చాలా ఎక్కువగా ఉండే అవకాశం. తెలియకపోవడం వల్ల వచ్చే నష్టం చాలా ఎక్కువ. మాట చెప్పండి ఒకసారి. నాకు తెలియదండి అని చెప్పినంత సింపుల్ కాదు దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందని. సో నాకు తెలియదు, భర్త కదా నీకు తెలియదా అంటే నాకు తెలియదండి అంటే తెలియకపోవడం వల్ల వచ్చే నష్టం ఏదైతే ఉందో అది చాలా 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 పరిణామాలకు దారితీస్తుంది. అందుకని నాకు తెలియదంటే సరిపోతుంది. సింపుల్గా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ఇక నాకు తెలియదంటే కుదరదు. నాకు రాదు, నాకు తెలియదంటే కుదరదు. తెలుసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, సక్రమంగా కుటుంబాన్ని కట్టుకోవాల్సిందే తప్ప నాకు తెలియదంటే నాకు ఎవరు చెప్పలేదు అంటే కుదరదు. ఎందుకంటే తెలియదు అనేటువంటి ఆ మాట సింపులే చెప్పడం, కానీ దానివల్ల వచ్చే నష్టం చాలా పెద్దది. చెప్పండి, తెలియదు అనే నష్టం చాలా పెద్దది. ఈ జీవిత భాగస్వామ్యం చెప్పండి. నాకు తెలియదు అని చెప్పే మాట ఏదైతే ఉందో దానివల్ల వచ్చే నష్టము చాలా పెద్దది. అందుకని నాకు తెలియదు అనకూడదు. నేను తెలుసుకుంటాను అంతే. నేను తెలుసుకుంటా, దీని గురించి ఆలోచిస్తా, దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, మార్చడానికి ప్రయత్నం చేస్తాను తప్ప నాకు తెలియదు అంటే సరిపో. సో తెలియదు అనేటువంటి అలాగే వివాహ జీవితం గురించి కూడా పెళ్లి అనేదాన్ని ఇట్లా ఉంటుందని సంవత్సరం నాకు తెలియదండి అంటే కుదరదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అంటే ఇట్లా ఉంటుందని నాకు తెలియదండి అంటే కుదరదు. భర్త అంటే ఇట్లా ఉండాలని భర్త అనే విషయం నాకు తెలియదండి, నాకు ఎవరు చెప్పలేదు, తెలియదండి కుదరదు. పెళ్ళైన తర్వాత అమ్మాయి నాకు తెలియదని చెప్పడానికి లేదు, పెళ్ళైన తర్వాత అబ్బాయి నాకు తెలియదని చెప్పడానికి వీలేదు. అలా చెప్పినా కూడా దానివల్ల ఉపయోగం లేదు, దాన్ని రివర్స్ చేసే పరిస్థితి లేదు. తెలుసుకోవాల్సిందే, సత్యంలోకి రావాల్సిందే, కుటుంబాన్ని కట్టుకోవాల్సిందే, వేరే మార్గము లేదు. సో అందుకని ఈరోజు నేను ఎందుకున్నాను ఇక్కడ అంటే తెలియదు అన్న వాళ్ళకి తెలియజెప్పడానికి వచ్చాను. ఒకవేళ ఇప్పుడు దాకా మీకు తెలియకపోయిన కొన్ని విషయాలు ఇప్పుడన్నా కొంత తెలుసుకోగలిగితే ఇప్పటి నుంచి కొంచెం ఇంకా బెటర్ లైఫ్
జీవించగలిగే అవకాశము ఉంది. ప్రస్తుతం భారతదేశంలో యువత పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అధిక శాతం మంది యూత్ హైదరాబాద్ సిటీస్లో ఇంజనీరింగ్ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు వివాహానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కారణం ఏంటంటే పెళ్ళంటే ఆల్రెడీ తెలిసిందే కదా, చూసిందే కదా, మన ఇంట్లో మా అమ్మ నాయన్ని కొట్టుకోవడం చూడట్లేదు రోజు. మా సిస్టర్ని పెళ్లి చేసిన వాళ్ళే సంతోషంగా ఉన్నారు, మా అన్న పెళ్లి చేసుకున్న వాళ్ళే సంతోషంగా ఉన్నారు, మా బాబాయ్ చూసిన ఎట్లా ఉన్నారు, మా మామ చూసిన ఎట్లా ఉన్నారు. కాబట్టి మనం చేసుకున్నా కూడా అంతే ఉంటుంది కదా, ఎందుకు ఇప్పుడే అలా పెళ్ళి. కాబట్టి అసలు పెళ్ళే లేకుండా లివింగ్ లో ఉందామని లాస్ట్కి సహజీవనం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదో సెట్ అయితే అంత ఓకే అనిపిస్తే, అంత మంచిగా అనిపిస్తే ఎప్పుడో 35లో చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. 35 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యువత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితకాలం అంతా ఇంట్లో గొడవలు, అక్కల కుటుంబాల్లో జీవితాల్లో గొడవలు, వాళ్ళ ఇళ్ళలో గొడవలు, ఇళ్ళలో ఎవరు సమాధానం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు హ్యాపీగా లేకపోవడాన్ని బట్టి అలా పెళ్లినే కొంతకాలం పోస్ట్ పోన్ చేస్తున్న పరిస్థితులు కూడా. దానికంటే బెస్ట్ లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటున్నారు. ఇలా రకరకాల పోకడలకు ఈరోజు సమాజం వెళ్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు, దంపతులైన వాళ్ళు ఈనాటి యువతకి మంచి మెసేజ్ ఇవ్వలేకపోతున్నారు. పెళ్లి చేసుకుంటే నేను కూడా నా జీవితం కూడా ఇలా సంతోషంగా ఉంటుంది, నాకు కూడా ఇలా ఒక తోడు ఉంటుంది అనే ధైర్యము ఈనాటి యువతకు ఈనాటి దంపతులు ఇవ్వలేకపోతున్నారు. మనల్ని చూసినప్పుడు, మన 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 భార్య భర్తలు చూసినప్పుడు, మన పిల్లలు కావచ్చు, ఈనాడు ఉన్న యువత కావచ్చు, మనం కూడా తొందరగా ఇలాంటి వ్యక్తులు పెళ్లి చేసుకుని ఇలా మన జీవితాన్ని కూడా కట్టుకోవాలి, సంతోషంగా ఉండాలని మనకు ఇన్స్పిరేషన్గా లేదు. ఇప్పుడున్న కుటుంబాలు కనుక ఒక మంచి మెసేజ్ యువతకు ఇవ్వగలిగితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ద్వారా యువత కూడా పెళ్లికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు కూడా మనం చూసి నేర్చుకునే అవకాశం ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే భార్య భర్తలు సంతోషంగా ఉండడం అనేది చాలా పెద్ద కష్టమైన విషయం అయిపోయింది ఈ రోజుల్లో. పెళ్లి చూడండి, వాళ్ళు ఏమంటారంటే భార్య అంటే శాడిస్ట్ అన్నట్టుగానే చూపిస్తారు, భార్యని ఒక టార్చర్ పెట్టే మహిళలాగానే చూపిస్తారు, భర్తనేమో ఒక తాగుబోతులాగా, ఊరి మీద బజార్ మీద తిరిగే వాళ్ళగా, ఆత్మ సంబంధం పెట్టుకునే వాళ్ళగా, ఇలా ఎవరు సరిగ్గా కన్వే చేయట్లేదు. సినిమాలో ఎవరు సరిగ్గా కన్వే చేయట్లేదు, సీరియల్లో ఎవరు సరిగ్గా కన్వే చేయట్లేదు, ఎవరు వివాహం గురించి సక్రమంగా చెప్పట్లేదు, వివాహం గురించిన సరైన విలువలు చూపించట్లేదు ఎవరు కూడా. కానీ దేవుడికి స్తోత్రం, దేవుడు వివాహం గురించి అద్భుతమైన సత్యాలు బైబిల్లో రాయించాడు. ఈ వాక్యం మనకుంది. ఈ వాక్యం సరిగ్గా నేర్చుకుని వివాహం గురించి తెలుసుకుంటే మనం ఒక మంచి మోడల్ సమాజానికి చూపించే అవకాశం ఉంది. మనం కూడా సంతోషంగా బ్రతికే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఒకవేళ నన్ను అడగొచ్చు, అసలు సంతోషంగా కుటుంబ జీవితం కట్టుకునే అవకాశం ఉందా మాస్టర్ గారు అంటే 100% ఉంది. వాక్యం బోధిస్తుంది, సంఘంలో బోధించబడాలి. అందుకని దైవజనులైన వారు సరైన సమర్థులైన వ్యక్తులై ఉండాలి, వాక్యాన్ని సరిగ్గా బోధించగలిగిన వాళ్ళు ఉండాలి, వాళ్ళు బాగా స్టడీ చేసే వాళ్ళు ఉండాలి. అప్పుడే సంఘానికి అవసరమైన విషయాలన్నీ బోధించగలుగుతారు. ఏదో పై పైన మాట్లాడుకుంటూ, ప్రసంగాలు చెప్పుకుంటూ, జోకులు చెప్పుకుంటూ పోయేది కాదు సేవ అంటే. సేవ అంటే కుటుంబాలకు సంబంధించిన విషయం, కుటుంబాలు కట్టబడాలి, జీవితాలు బాగుండాలి, దానికి అవసరమైన విషయాలు కూడా సంఘం బోధించాల్సిన అవసరం ఉంది. ఆమేన్. సో ఒక వాక్యంతో ఈరోజు మనం ప్రారంభిద్దాం. యేసు ప్రభు వారికే వచ్చిన ఒక క్వశ్చన్ ఇది. యేసు ప్రభు వారి ముందుకే ఒక ప్రశ్న వచ్చింది. అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మూడవ వచనం నుంచి 6వ వచనం. పరిసయ్యులు ఆయన శోధించుకోవాలని నేను చదువుతాను. ఈసారి పరిసయ్యులు ఆయనను శోధించుకోవాలని ఆయన ఎందుకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుగా న్యాయమా అని అడుగుగా. పరిసయ్యులు యేసు ప్రభువుని శోధించాలనుకున్నారంట. అంటే ఆయన్ని టెస్ట్ చేద్దాం అనుకున్నారు. టెస్ట్ చేయాలంటే ఎన్నో రకాలుగా ఆయన టెస్ట్ చేయొచ్చు. కానీ ఏ విషయం మీద టెస్ట్ చేస్తున్నారు తెలుసా అండి? మ్యారేజ్ అనే విషయం మీద టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్ అనే విషయంలోకి మూడో వ్యక్తి వస్తే ఏమవుతాడు? బలి అయిపోతాడు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా ఆ విషయంలోనే ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, ఏ కారణం చేతనైనా విడాకులు తీసుకోవడము న్యాయమా అని యేసు ప్రభు అడుగుతున్నారు. యేసు ప్రభుని శోధించాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు, టెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఆయన యొక్క సామర్థ్యాన్ని తెలివిని టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆయన వేసిన ప్రశ్న ఏంటి? మ్యారేజ్ గురించి ప్రశ్న వేశారు. అంటే ఈ భూమి మీద అత్యంత క్లిష్టమైనటువంటి ఇష్యూ ఏదైనా ఉందంటే, సెన్సిటివ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది మ్యారేజే. ఎందుకంటే దాని గురించి ఎవరు సరిగ్గా మాట్లాడలేదు. ఆడవాళ్ళ సైడ్ మాట్లాడితేనే మగవాళ్ళ కోపం వస్తుంది,
ఓవర్ సైడ్ మాట్లాడతారేమో ఆడవాళ్ళకి కోపం వస్తుంది, ఆమెను సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు, లేకపోతే ఈయన సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు. ఎవరి వైపు మాట్లాడలేము, ఎవరి వైపు మాట్లాడినా ప్రాబ్లం అవుతుంది. యేసు ప్రభువుని కూడా అలాంటి ఒక చిక్కులో తీసుకొచ్చే ప్రశ్న వేస్తున్నారు. ఏ కారణం చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడవచ్చా అని ప్రశ్న వేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువు ఏమని చెప్పి ఉండాలి? దానికి సమాధానం ఎస్ సార్ నో చెప్తే అయిపోతుంది కదా. ఓకే, విడిపించుకోవచ్చు, లేకపోతే విడిపించుకోకూడదు అని చెప్పాలి. కానీ ఆయన ఒక్క మాటలో సమాధానం చెప్పట్లేదు. అదే యేసు ప్రభువు తెలియదు. ఒక్క మాటలో చెప్పుంటే ఖచ్చితంగా ఆయన తప్పై ఉండేవాడు. తీసుకోవచ్చు అని చెప్పినా, తీసుకోవద్దు అని చెప్పినా, రెండు ఏ సమాధానం చెప్పినా తప్పే. అంటే చావాలా, ఆ మనిషితో చావాలా, బతికినంతగా అతనితో చావాలా, అతను నన్ను చంపేసింది అంటున్నాడు, అతనితోనే బ్రతకాలా, నాకు విడాకులు తీసుకోవడమే నయం కదా అని ఆమె అనిపిస్తుంది. ఒకవేళ విడిపోవచ్చు అంటే ఏ మనిషి అయినా భార్య భర్తను విడిపోమంటున్నాడు. దేవుడు కలిగిన బంధాన్ని విడిపోమని చెప్పినా కష్టమే, కలిసి ఉండమని చెప్పినా కష్టమే. అందుకని యేసు ప్రభువు నేరుగా సమాధానం చెప్పట్లేదు. అక్కడ యేసు ప్రభువు యొక్క జ్ఞానం మనకు కనబడుతుంది. యేసు ప్రభువు నేరుగా ప్రశ్న జవాబు చెప్పకుండా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 4వ వచనం నుంచి, ఆయన సృజించిన వాడు ఆమె నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించను. ఇందుల నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అనుకోవాలి. ఇది కూడా చదువు అనుకోవాలి. అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారిని అడుగుగా ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆమె నుండి అలాగూ సరిపోలేదు. వావ్, ఇక్కడ యేసు ప్రభువు అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఈ డివోర్స్ అనే టాపిక్ ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆది యందు దేవుడు సృష్టించినప్పుడే ఎలా సృష్టించాడంటే స్త్రీగా పురుషుడిగా చేశాడు అని చెప్పేసి అంటున్నాడు. స్త్రీగా పురుషుడిగా చేసినప్పటికీ కూడా వారిద్దరిని కలపడం ద్వారా వారిద్దరు వేరు వేరు కాకుండా ఒక్కరిగానే ఉన్నారు. దేవుడు వారిద్దరిని చూసినప్పుడు ఒక్కడిగానే చూస్తున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే వేరు చేయడం కోసం ఇద్దరు వ్యక్తులు చేయలేదు, వారిద్దరు ఒక్కడిగా ఉండడం కోసమే దేవుడు వారిని చేశాడు అంటున్నాడు. The original plan of God towards marriage is not to be separated but to be one. వారిద్దరు వేరు వేరుగా ఉండకుండా ఒక్కరిగా ఉండడం కోసమే దేవుడు చేశాడని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వ్యక్తులు వేరు వేరు వ్యక్తులు కాదు, ఒకటే ఇద్దరు. దేవుడు భార్యాభర్తలు చూస్తున్నప్పుడు ఒక్కడిగానే చూస్తున్నాడు, వేరు వేరుగా చూడు. నువ్వు వేరు నేను వేరు కాదు. చెప్పండి, మీ భాగస్వామితో చెప్పండి, నువ్వు వేరు నేను వేరు కాదు. ఒకటే భార్యాభర్తలు ఎవరు వేరా. అందుకని చూడండి, ఇంటి పేరు కూడా లాస్ట్ ఓడే చేస్తారు. అంటే అర్థమైంది, మన ఇద్దరు ఒకటే. యేసు ప్రభువు చెప్తుంది, ఆది యందు దేవుడు ఇలా విడిపోవడం కోసం వేరు వేరుగా ఉండడం కోసం సృష్టించలేదు, ఇద్దరు ఒకటిగా ఉండడం కోసమే చేశాడని చెప్పేసి అన్నాడు. ఒకటిగా ఉండడమే దేవుడు చిత్తం. దేవుడు జతపరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు అని చెప్పేసి అంటున్నాడు యేసు ప్రభువు. అంటే ఒక మాటలో వేరు అవ్వకూడదు అంటున్నాడు యేసు ప్రభువు. విడాకులు దేవుడి చిత్తమే కాదు అంటున్నాడు మరొక మాటలు. అప్పుడు వాళ్ళు ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మరి మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిపించుకోవచ్చు అని చెప్పాడు కదా అంటున్నాడు. ఎందుకంటే మోషే పాత నిబంధనలో అత్యంత ముఖ్యమైన నాయకుడు, అతను ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశాడు. ఒకవేళ యేసు ప్రభువు మోషే తప్పు చెప్పాడు అని కనుక యేసు ప్రభువు అంటే, అప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని మీరిన వాడు ఉండడమే దేవుడి చిత్తం. దేవుడు జతపరిచిన వారిని మనిషి వేరు చేయకూడదు అని చెప్పేసి అంటున్నాడు యేసు ప్రభువు. అంటే ఒక మాటలో వేరు అవ్వకూడదు అంటున్నాడు యేసు ప్రభువు. విడాకులు దేవుడి చిత్తమే కాదు అంటున్నాడు మరొక మాటలు. అప్పుడు వాళ్ళు ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, మరి మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిపించుకోవచ్చు అని చెప్పాడు కదా అంటున్నాడు. ఎందుకంటే మోషే పాత నిబంధనలో అత్యంత ముఖ్యమైన నాయకుడు, అతను ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాశాడు. ఒకవేళ యేసు ప్రభువు మోషే తప్పు చెప్పాడు అని కనుక యేసు ప్రభువు అంటే, అప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని మీరిన వాడు అవుతాడు. ఆ విధంగా యేసు ప్రభు శిక్షాలు కూడా అవుతాడు. కానీ అందుకని మోషే మాట తీసుకొస్తున్నారు. మోషే మరి ఇలా చెప్పాడు కదా అంటే యేసు ప్రభు అంటున్నాడు, మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా చేశాడు తప్ప దేవుడు ఉద్దేశం అది కాదని చెప్పేసి. అంటే మోషే పాత నిబంధనలో ఒకనొక సమయంలో డివోర్స్ ఇచ్చి విడిపించుకోవచ్చు, ఒక పరిత్యాగ పత్రిక, ఒక డివోర్స్ లెటర్ ఇచ్చి విడిపించుకోవచ్చు అని పాత నిబంధనలో ఒక చోట చెప్పాడు మోషే. ఎందుకు అలా చెప్పాడంటే, ఆ రోజుల్లో మ్యారేజ్ సిస్టమ్ అనేది కొంచెం సరిగ్గా లేదు.
ఒక పురుషుడు ఒక స్త్రీని వదిలించుకోవాలనుకున్నప్పుడు ఏ లెటర్ లేకుండా ఆమెకి ఏ భద్రత లేకుండా ఆమె ఊరికనే నీకు నాకు సంబంధం లేని వదిలేస్తున్నాడు. అప్పుడు ఆమె ఇంకొకరు చేసుకోవడానికి నీ భర్త అతను ఉన్నాడు కదా, నువ్వెలా ఇంకొకరు చేసుకుంటావు అనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నా. పలానా వ్యక్తి భార్య అనే పేరే ఆమె మీద ఉంటుంది. ఈమె ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఒక అవకాశం దొరకట్లేదు. అలా కొంతమంది పురుషులు స్త్రీలను వాడేసుకుని వదిలేస్తున్నారు, ఇష్టానికి రెండు పెళ్లి చేసుకుని వదిలేస్తున్నారు. యూదా స్త్రీలు ఆ విధంగా బాధించబడుతున్నారు, వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతున్నారు, వాళ్ళ పిల్లలు దిక్కులేని అవుతున్నారు. కాబట్టి మోషే ఏమంటే ఇంత అన్యాయం చేస్తారు మీరు దేవుడి ప్రజలు ఏంటి, మీ భార్యలు ఇంట్లో ఏ విధమైనటువంటి ఒక డాక్యుమెంట్ ఒక సెక్యూరిటీ లేకుండా అట్లా వదిలేస్తారా? ఇది అంత అన్యాయం. అట్లీస్ట్ విడిపించుకోవాలనుకుంటే ఒక లెటర్ అన్నా ఆమెకి ఇవ్వండి. ఒక లెటర్ ఇస్తే దాంతో అతనికి నాకు విడాకులు అయిపోయింది, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఆమెకు ఒక సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఆడవాళ్ళని కాపాడటం కోసం మోషే పాత నిబంధనలో డివోర్స్ అనే ఒక పద్ధతిని తీసుకొచ్చాడు. వాళ్ళ కఠినత్వాన్ని బట్టి అది తీసుకొచ్చాడు తప్ప దేవుడి ఉద్దేశం డివోర్స్ కానీ కాదు. గట్టిగా కేకండి, డివోర్స్ దేవుడి ఉద్దేశం కాదు. మరి డివోర్స్ తీసుకునే వాళ్ళంతా అంటే ఒకవేళ డివోర్స్ తీసుకోవాల్సి వస్తే నేనేమంటానంటే నా మాట అనకూడదేమో కానీ అయినా పర్లేదు. ఒకవేళ డివోర్స్ అనేది ఎప్పుడు ఓకే అని చెప్పొచ్చు అంటే చావా విడిపోవడమా అనే ఆలోచన వచ్చినప్పుడు చావు బదులు విడిపోవచ్చు. నేను చచ్చిపోతా అనే దాని బదులు విడిపోతా అనొచ్చు. చనిపోవడం కంటే అట్లీస్ట్ విడిపోవడం కొంచెం బెటర్. అంటే చచ్చిపోవడం తప్ప నాకు వేరే దాని లేదనుకున్నప్పుడు విడిపో. లాస్ట్ ఆప్షన్ చావా విడిపోవడమా అనుకున్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సిన ఆలోచన తప్ప ఊరికనే నువ్వు అవసరం లేదు నాకు ఇంకో దొరకదా అనే ఆలోచన తప్పుడు ఆలోచన. యేసు ప్రభువు చెప్తున్నాను, మీ ఇద్దరు ఒకటే అని చెప్పేసి చెప్పండి. మన ఇద్దరు ఒకటే, ఇద్దరు చెప్పండి అన్నమాట. భార్య భర్తలు చూడండి, వాళ్ళ మధ్యలో ఉండే మ్యాజిక్ ఎలాంటి మ్యాజిక్ అంటే కొంతకాలం కలిసి జీవించిన తర్వాత భార్యాభర్తలు కలిసి జీవించిన తర్వాత వాళ్ళిద్దరు నిజంగానే ఒకటే పిలువబడతారు బయట. మా మొగుడి మీద ఒకటే రా అని చెప్పేసి సమాజానికి అర్థమైంది ఇద్దరు ఒకటే అని చెప్పేసి. ఎందుకంటే అందరూ కలిసిపోతారు, ఇద్దరు ఆలోచనలు కలిసిపోతాయి, అభిప్రాయాలు కలిసిపోతాయి, మనసులు కలిసిపోతాయి. ఒక రోజు ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ఒక కప్పులు వచ్చారు, మా భార్యాభర్తలు వచ్చి కూర్చున్నారు. అన్నజల్లలో వచ్చి కూర్చున్నారు అన్నాను. అసలు అట్లా అంటే మేము భార్యాభర్తలు వాళ్ళు చూడడానికి మనుషులు కూడా అన్నజల్లాగా ఉన్నారు చెప్పాలంటే. చూడడానికి ఒకే విధంగా, ఫేస్ కట్స్ కూడా ఒకే విధంగా, పర్సనాలిటీ కూడా ఒకే విధంగా ఉంటారు. అసలు అంటే కొంతకాలానికి భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటే అయిపోతారు, ఇద్దరు అన్ని విషయాలు ఒకటిగా మారిపోతారు. అంత అద్భుతమైనది భార్యాభర్తలు అందరూ. దేవుడి ఉద్దేశం కూడా ఏంటంటే ఇద్దరు కాదు మీరు ఒక్కటే అనేది దేవుడి ఉద్దేశం. దేవుడు చూస్తున్నప్పుడు ఒకటిగానే చూస్తుంటారు, భార్యాభర్తల వైపు చూస్తారు, ఇద్దరుగా చూడటం లేదా. వీళ్ళిద్దరు వేరు వేరు వ్యక్తులను చూడటం, ఇద్దరు ఒకటే అన్నట్టుగా దేవుడు చూస్తారు. సో ఇది ఫస్ట్ మనకి అర్థం కావాలి. మ్యారేజ్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని కాదు, ఇప్పుడు మేము ఇద్దరు ఒకటి. ఇప్పుడు నా గురించి మాత్రం ఆలోచించడానికి లేదు, తన గురించి కూడా నేను ఆలోచించాలి. స్త్రీ తన గురించి మాత్రమే ఆలోచించడానికి లేదు, తన భర్త గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మేము ఇద్దరం ఒకటే. అప్పుడు నేను తిన్నా అంటే సరిపోదు, తను కూడా తిన్నాడా లేదా, లేకపోతే నేను తిన్నా అంటే నా కోసమే కదా, అతని కోసం కూడా. అంటే ఇద్దరు ఒకరి గురించి ఆలోచించుకోవాలి. నాకు అవసరాలు ఉన్నాయంటే తనకు అవసరాలు ఉన్నాయి, నాకు అవసరాలు తీరుతున్నాయంటే తన అవసరాలు తీరుతున్నాయి. తన ఆరోగ్యంగా ఉందంటే దేశం బ్రతకడానికి స్వతంత్రం కావాలి. ఇది న్యాయంగా బ్రతికే వ్యక్తి భార్య పక్కన ఉన్న భర్త పక్కన ప్రాబ్లం ఏమి లేదు, అంతే కదా. భార్య పక్కన భర్త పక్కన ఉంటే ఏమైతుందో, ఒక మంచి పని చేస్తున్నప్పుడు తప్పుడు పని చేసే వాళ్ళకి స్వతంత్రం పోయిందని ఫీలింగ్. చేయకూడదు తప్పుడు పనులు చేయడం కోసమే ఇప్పుడు పక్కన ఒక మనిషి ఉండేసరికి ఇబ్బందిగా అనిపిస్తాం. హలో, సో అందుకని యేసు ప్రభువు వారే ఫస్ట్ ఆయన నోట్లో చూసిన మాట వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు, ఒక్కటే ఉన్నారు అని చెప్పేసి. నేను చెప్తాను ఇద్దరు ఒకటే. ఇంకో మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. భార్యాభర్తలు విడదీసినా విడిపోలే ఒక బంధం. భార్యాభర్తలు విడదీసినా కూడా, ఒకవేళ డివోర్స్ లెటర్స్ తీసుకొని కోర్టు ద్వారా ఎవరికి వాళ్ళు విడిపోయినా కూడా విడదీయలేని బంధం భార్యాభర్తల బంధం. ఇంకో వ్యక్తిని ఒకవేళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా కూడా ఇది వెంబడిస్తూనే ఉంటుంది. ఏదైతే ఏర్పడిన ఈ బంధం ఉందో అది వెంబడిస్తూనే ఉంటుంది, చచ్చిపోయేదాకా అది వెంబడిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తితో మనకు రిలేషన్షిప్ ఏర్పడిందంటే అది ఎవరితో ఏర్పడిన తగినంపులు చేసుకోవచ్చు, అన్నదమ్ములతో తగినంపులు చేసుకోవచ్చు, ఆ తర్వాత చుట్టాలతో తగినంపులు చేసుకోవచ్చు. భార్యాభర్తలు మాత్రం తెంచుకున్న తెగిపోని బంధం భార్యాభర్తల బంధం. ఎందుకంటే వారిద్దరు శారీరకంగా కూడా ఒకటై ఉంటారు. ఒకరి గురించి ఒకరికి పూర్తి స్థాయిలో వారికి తెలిసి ఉంటుంది. నీ భార్య అంటే నీకు బాగా తెలుసు, నీ భర్త ఏంటో నీకు బాగా తెలుసు. శారీరకంగా మీరు వారిని ఎరిగి ఉన్నారు కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఒక రక్త సంబంధం కూడా ఏర్పడింది వివాహంలో ఒకటి అవ్వడం ద్వారా.
దగ్గరయ్యే అవకాశము, నేను నా భార్యకు దగ్గరైనంతగా ఇంతవరకు ఇంకెప్పుడు ఎవరికి దగ్గర కాదు, ఎప్పటికీ దగ్గర కాదు. నా భార్య నాకు దగ్గరైనంతగా ఇంకా నా జీవితంలో ఎవరు దగ్గర కాలేరు కూడా. ఎందుకంటే నాకు ఆమెకి అన్ని రకాలుగా మేము ఒకటయ్యాం. కాబట్టి ఒకవేళ విడిపోయినా కూడా జీవితకాలం అది వెంబడిస్తూనే ఉంటుంది. విడిపించుకోవాలనుకున్నా విడిపించుకోలేనట్టు ఒక బంధం. అందుకని యేసు అంటున్నాడు వారిద్దరు ఏక శరీరం అని చెప్పేసి, వన్ బాడీ అని చెప్పేసి అంటున్నాడు. ఎవరంట? ఒకటే శరీరం, శరీరం కూడా ఒకటే అంటున్నాడు. చెప్పండి, మనసులు కాదు. ఒకరు చెప్పండి, శరీరం మనసులు కాదు, శరీరం కూడా ఒకటే అని చెప్పండి. మనసు మాత్రమే కాదు, ఇప్పుడు మన శరీరం కూడా ఒకటే. వివాహం ద్వారా ఒకటే అయిపోయింది. విడదీయలేని బంధము, వివాహ బంధం. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మనకు బాగా అర్థం కావాలి. ఆయన శోధించడానికి వచ్చి విడిపోవచ్చా ఏ కారణమైనా చెప్పి, అంటే ఏ కారణం చెప్పినా విడిపోవడానికి లేదంటున్నాడు యేసుప్రభువు. విడిపోవడం కోసం కాదు మ్యారేజ్ అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ నేను ఒక ఆప్షన్ ఇచ్చాను ఇందాక, చావా విడాకుల అంటే ఒకవేళ విడాకులు అవ్వచ్చేమో కానీ మోషే చెప్పినట్టుగా, కానీ అందుకోసం కాదు వివాహం అంటున్నాడు యేసుప్రభువు. ఓకే, సో ఈజీగా నోరు తెరిచి అనవసరం నేను చేసుకున్నా, లేకపోతే నీకంటే మంచి సంబంధం వచ్చేది నాకు, లేకపోతే ఈ పెళ్లి చేసుకోవడం తప్పుడు పని నేను చేసిన అనే మాట ఈజీగా అనకూడదు. ఈజీగా నోరు దాటకూడదు. ఆ విషయంలో నేను చేసిన పెద్ద పొరపాటు ఇదే. నీకేమన్నా అనుష్క వస్తాయి, నాకు మంచి సంబంధం వచ్చేది. నేనేమంటారంటే నా జీవితంలోకి దేవుడు తీసుకొచ్చిన వ్యక్తి బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఈ వ్యక్తి తప్ప ఇంకెవరు నాతో ఉండలేరని నేను అనుకుంటున్నా. దేవుడు కరెక్ట్ మ్యాచ్ తీసుకొచ్చి సెట్ చేస్తాడు ఎవరికి ఏ వ్యక్తి అవసరం. కొన్ని విషయాలు సింక్ అవ్వవు. ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఒకరు పెరిగారు, ఒక బ్యాక్గ్రౌండ్ ఒకరు పెరిగారు. కొంతకాలం వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేసేదాకా కొన్ని మ్యాచ్ అవ్వవు. ఆ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. అది సెట్ చేసుకోకుండా నేను ఏదో పొరపాటు చేసినట్టు ఫీల్ అయితే కష్టం. ఆమేన్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వారిద్దరూ ఏక శరీరము, వారిద్దరూ ఒక్కటే, వారు వేరు వేరు కాదు. రెండో విషయం, ఈ జస్ట్ పైన ఇంట్రడక్షన్ లాగా చెబుతున్నాను నేను ఈ ఫస్ట్ సెషన్ వరకు, కానీ ఇది కూడా ముఖ్యమైన విషయం. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్యామిలీ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద సొసైటీ. కుటుంబమే సమాజానికి పునాది. సమాజానికి పునాది ఏంటి? ఒక ఊరు ఒక దగ్గర ఏర్పడింది అంటే దాని అర్థం ఏంటంటే ఒక 4 కుటుంబాలు కలిసి అక్కడ ఏర్పడ్డాయి అని అర్థం. ఒక టీ కొట్టు పెట్టారు అనుకోండి, అక్కడ ఊరు ఏర్పడ్డట్టు కాదు. అది 4 కుటుంబాలు కలిసి అక్కడ జీవించడం ప్రారంభిస్తేనే ఒక ఊరు ఏర్పడ్డట్టు లెక్క. సో ఒక సమాజం ఎలా ఏర్పడుతుందంటే 4 కుటుంబాలను బట్టే సమాజము ఏర్పడుతుంది. సో వాస్తవానికి చెప్పాలంటే మనం ఈ హుజూర్ నగర్ ఒక ఊరు ఎలా ఏర్పడిందంటే అనేక కుటుంబాలు ఇక్కడికి వచ్చి జీవించడం ద్వారా ఒక ఊరు ఏర్పడింది. ఒక సమాజం అంటున్నాం దీన్ని. ఈ సమాజం అంటున్నాం. సమాజం అంటే కుటుంబాలే సమాజం. మనం తెలుస్తా ఒకసారి ఒక మాట చెప్పేది చాలా శక్తి ఉందన్న మాట. అదేంటంటే నువ్వు ప్రపంచాన్ని సంపాదించాలి, ప్రపంచాన్ని గెలవాలి అని కనుక అనుకుంటే ఫస్ట్ వెళ్ళి నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించు అన్నది మనకు తెలుస్తుంది. ప్రపంచాన్ని ఒకవేళ గెలవాలని ఆలోచన నీకుంటే ఫస్ట్ వెళ్ళి ఏం చేయాలనుకున్నాడు? కుటుంబాన్ని ప్రేమించని చెప్పేసి అన్నాడు. కుటుంబానికి ప్రపంచానికి గెలవడానికి సంబంధం ఏముంది అంటే కుటుంబంలో నుంచి అందరం వస్తున్నాం. ఎందుకంటే నువ్వు ప్రపంచాన్ని గెలిచిన తర్వాత అప్పుడు ప్రపంచం ఏం చేస్తుందంటే నీ కుటుంబం కలిసి చూస్తుంది. ఇద్దరు కుటుంబంతో ఎట్లా పడతారు, పిల్లలు ఎట్లా ఉన్నారు, ఇద్దరు కుటుంబ జీవితం ఎట్లా ఉందంటే ఏ పిల్లలతో మంచిగా లేదు, పిల్లలు సరిగా లేరు, ఏదో ప్రపంచాన్ని గెలిచిందంట అంటారు. సో సాధించినట్టు విజయం అంతా కుటుంబం దగ్గర పోతుంది కదా. అదే నేను సెలబ్రిటీస్ అయిన వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు అయిన వాళ్ళు కావచ్చు, సేవకులు అయిన వాళ్ళు కావచ్చు, మంచి స్థాయిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం గురించి ఏదైనా బ్యాక్అప్ వచ్చింది అనుకోండి, చెడు వార్త బయటకు వచ్చింది అనుకోండి, ప్రపంచానికి ఏదో రీతులు చెప్పడానికి బయలుదేరాడు, ఇల్లు సరిగ్గా పెట్టుకోలేదు అని చెప్పేసి. అంటే ఫస్ట్ ఇంటిని ప్రేమించడం అనేది చాలా అన్నిటికంటే ముఖ్యమైనది. అన్ని విషయాల కంటే ముఖ్యమైనది నీ ఇల్లే. నాకు ఈ మాట చెప్పండి, అన్నిటికంటే ముఖ్యమైనది నా ఇల్లే. ఏంటి మీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఇప్పటిదాకా ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు క్లారిటీ తెచ్చుకోండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఇల్లే. మీ ఇల్లు, మీ భార్య ఇల్లు అంటే మీ భార్య భర్త, మీ భార్యాభర్తల బంధమే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ ప్రపంచంలో. నువ్వు కోటీశ్వరుడు అవ్వు కాకపో, కానీ నీ కుటుంబాన్ని ప్రేమించుకోగలిగితే నువ్వు చాలు. నువ్వు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టకపో, పెద్ద ఆడి కారు కొనకపో, నీ
నీ పిల్లల్ని ఐఏఎస్ ఆఫీసర్ని చేయకపో, మంచిదే, ఇవన్నీ తప్పే కాదు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది నీ కుటుంబ జీవితం. నీ కుటుంబ జీవితాన్ని సక్రమంగా కట్టుకుంటే నువ్వు గుడిసెలో ఉండి హ్యాపీగానే ఉండగలుగుతావు, సంతోషపడి. కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే రిలేషన్షిప్ని బట్టి ఉంటుంది తప్ప ఇల్లాంటి బంగ్లాలు బట్టి. దేవునికి స్తోత్రం, ఇల్లు బంగ్లాలు ఉంటాయి. కానీ కుటుంబం, ఇప్పుడు చెప్పండి మీరు, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు పరిచయం ఇచ్చాడా లేకపోతే కుటుంబాన్ని ఇచ్చాడా? ఫస్ట్ ఏమిచ్చాడు? కుటుంబాన్ని ఇచ్చాడు. ఆదాముకు ఫస్ట్ కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే ఇప్పుడు దేవుని తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే సేవ రావట్లేదు. దేవుని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కుటుంబమే. ఎవరైనా సేవకు ఉన్నారా? ఎనీ మాస్టర్స్? ఎవరు లేరా? మాస్టర్స్ చేస్తున్నటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే, మాస్టర్స్ చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేసి సేవ 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 సేవను పరిగెత్తుకుని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో కాలు నిలవదు. పొద్దున లేస్తే ఊరంతా తిరగాల్సిందే, మీటింగ్లను తిరగాల్సిందే, పిలిచిన పిల్లలని జరిగే అన్ని కార్యక్రమాలకు పోవాల్సిందే. ప్రార్థన ఉంది, ప్రార్థన ఉంది, ప్రార్థన ఉంది, ప్రార్థన ఉంది, బైబిల్ ఎక్కించుకొని పోతూనే ఉంటుంది. అందువల్ల లాస్ట్కి పాస్టర్ గారి భార్య కావచ్చు, పాస్టర్ గారి పిల్లలు కావచ్చు, వాళ్ళని కోల్పోతున్నాడు. సంఘం తయారవుతుంది కానీ తన కుటుంబానికి కోల్పోతున్నాడు. అందుకనే సేవ తర్వాత వస్తుంది, కుటుంబమే ఫస్ట్ వస్తుంది. దేవుడి తర్వాత ఫస్ట్ కుటుంబమే. చెప్పండి మొక్కలతో, దేవుడి తర్వాత కుటుంబమే ముఖ్యం. ఉద్యోగం అండి, ఉద్యోగం కూడా తర్వాతే, కుటుంబమే ముఖ్యం. వ్యాపారం కూడా తర్వాతే, కుటుంబమే ఫస్ట్. ఆ కుటుంబం కోసమే కదా ఇదంతా చేసేది. కుటుంబాన్ని సెట్ చేసుకొని చెయ్యి. హల్లెలూయా. నా భార్య కోసమే కదండి, నా భర్త కోసమే కదండి ఇదంతా చేసేది, వాళ్ళ కోసమే కదా. వాళ్ళ కోసమే చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు ఇవ్వాల్సిన సమయం, వాళ్ళకి ఇవ్వాల్సిన ముఖ్యత్వం ఇవ్వాలి. కుటుంబం సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుందో వినండి. కుటుంబమే పునాది అని చెప్పాను. 4 కుటుంబాలు కలిస్తే ఒక ఊరు అవుతుంది, 4 ఊర్లు కలిస్తే ఒక మండలం అవుతుంది, 4 మండలాలు కలిస్తే ఒక జిల్లా అవుతుంది, 4 జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం, ఇలా అనేక జిల్లాలు అనేక రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం అవుతుంది. సో అంటే అల్టిమేట్గా కుటుంబాలతోనే దేశమే తయారవుతుందని చెప్పాలి. అప్పుడు ఒక కుటుంబం సక్రమంగా ఉన్నప్పుడు, ఒక కుటుంబంలో ప్రేమ అనురాగాలు, విలువలు, మంచి లక్షణాలను కుటుంబంలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో పెరిగే పిల్లలు కూడా ఆ వాతావరణంలోనే పెరుగుతారు, మంచి వాతావరణంలోనే పెరుగుతారు. వాళ్ళు కూడా రేపటికి మంచి తరంగా తయారయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సరైన వాతావరణం లేకపోతే, అంటే భార్య భర్త మధ్య సఖ్యత సరిగ్గా లేకపోతే, ఆ వాతావరణంలో పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళు కూడా విసుగుతో పెరుగుతారు, వాళ్ళు కూడా కోపంతో పెరుగుతారు, వాళ్ళు కూడా ప్రేమ అనురాగాలు పెరగరు. ఎప్పుడు చూసినా బయట తిరుగుతుంటారు. ఎందుకంటే ఇంటికి పోతే గొడవ, పంచాయతీ, అమ్మ నాయన ఉంటే సరిగ్గా ఎప్పుడు చూసి తిరుగుతూ ఉంటారు చెప్పేసి పిల్లల సైకాలజీ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు బయట స్నేహితులతో తిరగడం ప్రారంభమవుతారు. ఆ విధంగా వాళ్ళు చెడిపోయే అవకాశం. అంటే భార్య భర్తల రిలేషన్షిప్ ఒక్కటి డ్యామేజ్ అయితే దేశమే కోల్పోతుంది. ఈరోజు మన దేశం అదే జరుగుతుంది. ఈ రోజులో పిల్లలు అంటున్నారు, హైదరాబాద్ పంపిస్తే ఇట్లా చేసారు పిల్లలు, లవ్ చేసి ఇటుతో పోయారు, అది చేసి ఇట్లా చేసారు, పిల్లలు ఇట్లా ఖరాబ్ అయ్యారు, అట్లా అంతటికి కారణం నన్ను అడిగితే నేను ఏమంటానంటే ఫ్యామిలీ ఫెయిల్ అయ్యారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు మీద గొడవే సరిపోయింది. వీళ్ళకి పిల్లలు ఏమో చూస్తున్నారా, వింటున్నారా, పట్టించుకుంటున్నారు, పిల్లల పరిస్థితి ఏంటనేది ఆలోచించట్లేదు. నువ్వేం తీసుకొచ్చిన నీ తల్లిగారింటి కానీ ఇచ్చిన గొడవ ఇదే సరిపోయింది వీళ్ళకి. కాబట్టి పిల్లలు అదే వాతావరణంలో పెరుగుతున్నారు, కఠినంగా తయారవుతున్నారు, గొడవ వాతావరణంలో పెరుగుతున్నారు. ఇది బైబిల్ నుంచి మాత్రమే కాదు, ఒక సైకాలజికల్ స్టడీ, ఒక ఈ సైకలాజికల్ బ్రెయిన్ సంబంధించినటువంటి ఒక స్టడీ ప్రకారంగా ఒక సర్వే ఏం చెప్తుందంటే, నిరంతరం గొడవల మధ్యలో పెరిగేటువంటి ఒక అమ్మాయి పెద్దయి పెళ్లి చేసుకుంటే తన భర్తతో కూడా తను అలాగే బిహేవ్ చేస్తుంది అనేది ఒక సైకాలజికల్ స్టడీ. నిరంతరం గొడవ పెట్టుకునే భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో పెరిగేటువంటి కొడుకు తను పెద్దవాడైతే తన భార్యను కూడా కొట్టేవాడుగా తయారవుతాడు. హలో, ఎందుకు ఒక చేయెత్తి ఒక అమ్మాయిని ఒకడు పట్టగలుగుతున్నాడంటే అతను అలాంటి వాతావరణంలో పెరిగాడు. ఒక అమ్మాయి భర్తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లెక్క లేకుండా ఎందుకు ప్రవర్తిస్తుందంటే అమ్మాయి అలాంటి వాతావరణంలోనే. అందుకని సంబంధం చూసేటప్పుడు ఎంత రిచ్ ఫ్యామిలీ అయినా చూడకూడదు. వాళ్ళ మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో ఎంత ఐక్యతగా ఉంది, తల్లిదండ్రులు ఎలా లోబడుతున్నారు, ఆ భార్య భర్తలు ఎలా ఉన్నారు. భార్య భర్తలు సక్రమంగా ఉన్న కుటుంబంలో నుంచి ఒక అమ్మాయి తెచ్చుకుంటే మీ ఇంట్లో మంచిగానే ఉంటుంది. భార్య భర్తలు సక్రమంగా ఉన్న ఇంట్లో వచ్చి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తే అప్పుడు అమ్మాయి సుఖపడుతుంది. హలో, అంటే అంతా భార్య భర్తలతోనే ముడిపడి ఉంది. అంతా
భార్య భర్తలతోనే ముడిపడి ఉంది. అందుకనే మీరు ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఒక డిస్కషన్ జరుగుతున్నా, పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఈ వాతావరణాన్ని చూస్తున్నారు అంటే మనం ఎలాంటి వాతావరణాన్ని ఇంట్లో ఏర్పాటు చేయాలంటే ప్రేమించే వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేయాలి, విలువలతో కూడిన వాతావరణాన్ని ఇంట్లో క్రియేట్ చేయాలి, మంచితనంతో కూడిన మాటలు ఉండేటువంటి విషయాలు క్రియేట్ చేయాలి, సహాయం చేసుకోవడం, క్షమించుకోవడం, ఒకవేళ కోపడ్డా కూడా అందరి ముందు పిల్లల ముందు కూడా క్షమాపణ చెప్పి సారీ చెప్పి మళ్ళీ కలుపుకుపోయే తత్వం. ఆ అట్మాస్ఫియర్ లో పిల్లలు పెరిగితే ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, పిల్లలు కూడా ఆటోమేటిక్గా మైండ్ డెవలప్ అవుతుంది. మీకు విషయం తెలుసా, పిల్లలు ఎప్పుడు వినడం ప్రారంభిస్తారు చెప్పండి? పిల్లలకు ఎప్పుడు అర్థమవుతాయి అనే విషయాలు? ఏమన్నా అర్థం కాదు, యవన స్థితిలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు నుంచి అర్థమవుతుంది పిల్లలకి? 3 years నుంచి. ఓకే, ఇంకా టీనేజ్లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎప్పుడు వినడం స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు అంటే కడుపులో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు. పిల్లలు కడుపులో పడ్డగా నుంచే వాస్తవానికి ఆ హియరింగ్ కెపాసిటీ అనేది 6-7 వచ్చిన కాడి నుంచి, 6 నెలలు 7 నెలలకు వచ్చిన కాడి నుంచి లోపల కాన్షియస్ అనేది ఏర్పడిపోతుంది. మనస్సాక్షి ఏదైతే చూసారా అది ఆ లోపల గర్భంలో శిశువుకి ఏర్పడిపోతుంది. అంటే వాడు 8 నెలలు 9 నెలలు బేబీ లాగా లోపల ఉన్నప్పుడే బయట నుంచి వచ్చే సౌండ్స్, బయట నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్, ఆ కేకలు, అరుపులు అన్ని కూడా పిల్లలు కూడా వింటుంటారు. ఆయన చూడట్లేదు కదా అని భార్య మీద అని చెప్పేసి మీరు అరుస్తున్నారు, కానీ రియాక్షన్ ఇద్దరికి వెళ్తుంది. ఆ రియాక్షన్ భార్యకి వెళ్తుంది, లోపల ఉన్న బిడ్డకి వెళ్తుంది ఆ రియాక్షన్. ఎప్పుడు వాడు లోపల ఉలిక్కిపడుతుంది. సో అంటే లోపల ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వాడు వినడం, నేర్చుకోవడం అని కూడా. బహుశా వాడు మాట్లాడకపోవచ్చు పుట్టిన తర్వాత వెంటనే, బహుశా వాడికి అర్థం కాకపోవచ్చు అనే విషయాలు, కానీ మనసాక్షి లోపలికి ఎన్ని వెళ్తున్నాయి. వాడికి ప్రేమ అర్థమవుతుంది, వాడికి క్షమాపణ అర్థమవుతుంది, వాడికి గద్దింపు అర్థమవుతుంది, కోపం అర్థమవుతుంది, అప్పుడు బలు ఎప్పుడు వాడు లోపల ఉలిక్కిపడుతుంది. సో అంటే లోపల ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వాడు వినడం, నేర్చుకోవడం అని కూడా. బహుశా వాడు మాట్లాడకపోవచ్చు పుట్టిన తర్వాత వెంటనే, బహుశా వాడికి అర్థం కాకపోవచ్చు అనే విషయాలు, కానీ మనసాక్షి లోపలికి ఎన్ని వెళ్తున్నాయి. వాడికి ప్రేమ అర్థమవుతుంది, వాడికి క్షమాపణ అర్థమవుతుంది, వాడికి గద్దింపు అర్థమవుతుంది, కోపం అర్థమవుతుంది, అప్పుడు బలు అర్థమవుతాయి, వాడికి అన్ని అర్థమవుతూనే ఉంటాయి. ప్రభుత్వం చెప్పండి, అన్ని అర్థమైతే పిల్లలకి మన పొద్దు బ్యాచ్కి అర్థం కావు. ఎంత చెప్పినా బుర్రకి ఎక్క మన జనాలకి, పిల్లలకి అన్ని అర్థమవుతాయి. ఆ టీనేజ్కి వచ్చిన తర్వాత అర్థమైంది అంట, అది ఫస్ట్ అర్థమైంది, అందుకే బాగా అర్థమవుతాయి. అందుకనే 3-4 సంవత్సరాలు తీసుకుపోయి స్కూల్లోకి వేస్తాం. వాడు ఏబీసీలు రాస్తారు, కానీ మనోళ్ళతో రాపియాలంటే ఏబీసీలు రాకపోయినా. మా దగ్గరకు ఒక ఆమె తీసుకొచ్చారు, 40 సంవత్సరాల మాస్టర్ గారు మీ భార్యగా చెప్పి మా ఆమె చేత వృత్తి అని మాస్టర్ గారు అన్నారు. ఆమె నేర్చుకుని ఏం చేస్తున్నదంటే సంతకం నేర్పించండి లాస్ట్ కంటే, ఆ సంతకం నేర్పించడానికి మా భార్య పడ్డ తిప్పలు ఉన్నాయి చూసారా, ఆమెకి వదలదు లాస్ట్. ఈ పెద్ద ఆవిడ సంతకం పెట్టలేకపోతుంది, పిల్లలు చాలా ఈజీగా పెడతారు. సో మనం కూడా పిల్లలకి ఏమర్థం అవుతుంది. కాబట్టి మనం అంటుంటాం చూసారా, నేటి బాధలు రేపటి పౌరులు అంటున్నాడు. ఆ రేపటి పౌరులు మీ ఇంట్లోనే పెరుగుతున్నారు. నువ్వే పునాది సమాజానికి. ఈరోజు మీరు ఎలా జీవిస్తున్నారో దాన్ని బట్టి మీరు ఒక పునాది వేస్తున్నారు. మీరు వేసే పునాది మీదనే మీ పిల్లలు జీవించబోతున్నారు. అందుకని నేటి తరము మంచి పునాది వేయాల్సిన అవసరము ఉంది. ఈనాటి తల్లిదండ్రులు మంచి పునాది పిల్లలకు వేయాల్సిన అవసరము ఉంది. మీరు వేసే పునాదిని బట్టి మీ పిల్లలు పెరిగే అవకాశము. మీరు మంచి భవిష్యత్తు మీ పిల్లలకు ఇవ్వకపోవచ్చు, ₹1,00,000 ఆస్తి మీ పిల్లలకు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రేమను, విలువలను, ధైర్య సాహసాలను, మీలో ఉండేటువంటి మంచి మంచి క్వాలిటీస్ అన్ని వాడికి నేర్పించగలిగితే ఏ పరిస్థితుల్లో వాటిని వదిలేసినా వాడు బతకగలుగుతాడు రేపన్నాడు. హల్లెలూయా. మనం వాడిని సమర్థుడిగా తయారు చేయాలి తప్ప వాడిని ఆస్తిపరుడిగా తయారు చేయడం కాదు. ఈ రోజున యవనస్తులందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అని చెప్పాలి. ఈ రోజున పిల్లలందరూ కూడా చదువుకున్న మూర్ఖులు అని చెప్పాలి. ఒకప్పుడు ఊర్లో 10వ తరగతి పాస్ అయినంత ఊరు మొత్తం గౌరవించేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు చదువుకున్నాడంటే తెలియకరాడు. ఈ రోజు చదువుకున్నాడంటే మూర్ఖుడు అని అర్థం. చదువుకున్న మూర్ఖులు, ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ని మనం చూస్తున్నాం ఈరోజు పిల్లలు. ఎందుకు అలా ఉన్నారంటే కుటుంబంలో మంచి పునాది వారికి పడలేదు కాదు. సో మీరు తల్లిదండ్రులైన మీరు
భార్యాభర్తలైన మీరు మంచి పునాది వేయాల్సిన అవసరము. మీరేం మాట్లాడుతున్నారో గమనించుకోవాలి, ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాలి. ఒకరోజు TV9లో ఒక న్యూస్, టీవీ వాళ్ళకి దొరికి వదిలిపెట్టరు కదా, రోజు మొత్తం తిరుగుతారు కదా. ఒక రోజు మొత్తం తిరుగుతుంది ఒక న్యూస్. ఏంటంటే ఒక ఆయన వాళ్ళ పాపను ఎత్తుకొని బజార్కి వెళ్తున్నాడు. ఆ పాప సిగరెట్ కాలుస్తాం, ఎత్తుకున్న సంఖ్యలో ఉన్న పాప సిగరెట్ కాలుస్తుంది. అసలు ఈ పాపకి ఎట్లా వచ్చింది ఈ హ్యాబిట్ అంటే, వాడంతా రోజు సిగరెట్ కాల్చుకుంటూ ఆ అమ్మాయిని ఎత్తుకొని రోజు మొత్తం తిరిగి వస్తాడు. రోజు ఏం చూస్తుంది ఈ అమ్మాయి? వాళ్ళ నాన్న సిగరెట్ తాగుతుంది, ఏదో నోట్లో వచ్చి పని వస్తుంది పొగ అని చెప్పేసి బాగా చూసింది, అబ్జర్వ్ చేసింది. ఈ నా రోజు ఏం చేసిందంటే, అతను కాల్చుకున్నటువంటి ఆ టైంలోనే ఆ చేతులు వచ్చి తీసుకొని ఈ అమ్మాయి కూడా కాల్చడం స్టార్ట్ చేసింది. నువ్వు అన్నం తింటే ఆ పాప అన్నం తింటది, నువ్వు టిఫిన్ తీసుకుంటే ఆ పాప టిఫిన్ తీసుకుంటుంది, నువ్వు అరటిపండు తింటే ఆ పాప తీసుకుంటుంది, నువ్వు సిగరెట్ తాగితే అదే పని ఆ పాప చేస్తుంది. సో అందుకని నువ్వేం చేస్తున్నావు నీ పిల్లలు అదే చేస్తారు. కొంతమంది అంతా మంచి మాటలు చెప్పాలి పిల్లలకి, మంచి మాటలు కాదు చెప్పాల్సింది. మంచి మాటలు 1% పనిచేస్తాయి. మీరేం చేస్తున్నారో అదే వాళ్ళు చూస్తారు. వాస్తవానికి ఇంకొక సైకలాజికల్ స్టడీ ఏంటంటే, పిల్లలు వినేదాన్ని కంటే చూసేదాన్ని ఎక్కువ ఫాలో అవుతారంట. మనం అందరం కూడా ఆల్మోస్ట్ అలాగే, మనం అందరం కూడా వినేదానికంటే చూసేది ఎక్కువ ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను కనుక ఇక్కడ లేకుండా కేవలం నా ఫోన్ కాల్లో వచ్చి నేను అక్కడే ఉండి మెసేజ్ చెప్తే మీరు జాగ్రత్త ఏంటన్నా, నన్ను చూస్తున్నారు కాబట్టి నా మాటలో శక్తి మీకు పనిచేస్తుంది. సో చూసేదానికి ఎక్కువ ఆసక్తి, ఎక్కువ పని జరుగుతుంది కేవలం వినేదానికంటే. సో అందుకని పిల్లలు ఏం చూస్తున్నారో అది మనం సరైన విషయాలు వాళ్ళకి చూపించే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఫ్యామిలీ ఇస్ ద ఫౌండేషన్. చెప్పండి, కుటుంబం వైపు నాది గట్టిగా చెప్పాలి. కొద్ది మంది ఉన్నాం మనం కాబట్టి మీరు జోష్గా ఉంటే నేను కూడా జోష్గా చెప్తాను. ఎందుకంటే చాలా మంది మధ్యలో చెప్పినవాడిని నేను, అయినా కొద్ది మందిలో చెప్తున్నాను. నేను సంతోషంగానే చెప్తున్నాను, మీరు కూడా సంతోషంగా విన్నారు. ఓకే, చెప్పండి, కుటుంబమే పునాది. సరే, నెక్స్ట్ పాయింట్. ఇవన్నీ బేసిక్స్, ఫౌండేషన్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యూ మస్ట్ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబం యొక్క మంచి కోసము నిన్ను ప్రతిష్ఠించుకోవాలి. కుటుంబం యొక్క మంచి కోసము నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. బిడ్డని చెవిలో చెప్పండి, ఆ కుటుంబం యొక్క మంచి కోసమే నేను బ్రతకాలి. ప్రతి వివాహంలో ప్రతి వ్యక్తి, భార్య కావచ్చు భర్త కావచ్చు, ఇద్దరు కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే, నా కుటుంబం నా ద్వారా నా కుటుంబానికి మంచి జరగాలి అని బలమైన నిర్ణయం తీసుకోవాలి ఇద్దరు. ఏ పరిస్థితుల్లోనూ నా కుటుంబానికి నా ద్వారా హాని జరగకూడదు, నా ద్వారా నష్టము, నా ద్వారా డ్యామేజ్ జరగకూడదు, నా ద్వారా ఎవరు గాయపరచకూడకూడదు. నేను మాట్లాడే మాట, చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు ఇవేవి కూడా నా కుటుంబానికి నష్టాన్ని, హానిని, ఇబ్బందిని కలిగజేసే విషయాలు ఉండకూడదు. నా ద్వారా నా కుటుంబానికి మంచి జరగాలి. నా చెప్పండి, నా ద్వారా నా కుటుంబానికి మంచి జరగాలి. 3 సార్లు చెప్పండి. ఈ నిర్ణయం కనుక మీరు తీసుకుంటే, మీరు చేసే పనులు ఆలోచనలు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటారు. కొంతమంది చూడండి, వాళ్ళు చేసే పనులకు హద్దులే ఉంటారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు హద్దులే ఉంటారు. ఏది పెడితే ఎలా పెడితే అది చేస్తారు. లాస్ట్గా అయ్యో ఇట్లా అయిపోయింది భగవంతుడా అని చెప్పేస్తారు. ఏదో భర్తతో కూడా పెట్టుకుంటారు. 3 నెలలు పోయి తల్లిగారి ఇంట్లో ఉంటారు పిల్లలు తీసుకుని. అది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, తన కుటుంబంలో బంధువుల మధ్యలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దాని ద్వారా భర్త ఇక్కడ గాయపరచబడి ఉంటాడు, నష్టమే జరుగుతుంది. అలా నీ కుటుంబానికి నష్టం జరిగేటువంటి పని నువ్వు చేయకూడదు. నీ ద్వారా నీ కుటుంబానికి మంచి జరగాలి. ఈ నిర్ణయం భార్య భర్తలు తీసుకుంటే అది ఎలా పెడితే అది చేస్తారు. లాస్ట్గా అయ్యో ఇట్లా అయిపోయింది భగవంతుడా అని చెప్పేస్తారు. ఏదో భర్తతో కూడా పెట్టుకుంటారు. 3 నెలలు పోయి తల్లిగారి ఇంట్లో ఉంటారు పిల్లలు తీసుకుని. అది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, తన కుటుంబంలో బంధువుల మధ్యలో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దాని ద్వారా భర్త ఇక్కడ గాయపరచబడి ఉంటాడు, నష్టమే జరుగుతుంది. అలా నీ కుటుంబానికి నష్టం జరిగేటువంటి పని నువ్వు చేయకూడదు. నీ ద్వారా నీ కుటుంబానికి మంచి జరగాలి. ఈ నిర్ణయం భార్య భర్తలు తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దానికి కట్టుబడి జీవించడం ప్రారంభిస్తే కుటుంబం ఎంత బాగుంటుందో చూడండి. నా ద్వారా నా కుటుంబానికి మంచి జరగాలని ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రతి వ్యక్తి తీసుకోవాలి, ప్రతి భార్య తీసుకోవాలి, ప్రతి భర్త
తీసుకోవాలి. నా ద్వారా నా ఇంటికి వస్తాను ఒకరోజు రామంటాడు, నువ్వు ఏమన్నా సాగు, నువ్వు ఏడన్నా సాగు, వాళ్ళు తెచ్చుకుంటే మన ఇంట్లో ఉండాలి. నా ముందు ఎందుకు పనికిరాంది 3 గుండాలు చైన్ వేసుకొని తిరుగుతుంది. నువ్వు ఏడన్నా సాగు, ఏడన్నా అప్పు చేయి, ఏమన్నా చేయి, నాకు చేయడం. ఇప్పుడు నీ ద్వారా కుటుంబానికి మంచి జరుగుతుందా? వాళ్ళు కొన్నోళ్ళు ఎవరో వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు కొనగలుగుతామా లేదా అని ఆలోచించుకొని ముందు నుంచే నిర్ణయం తీసుకొని ఇప్పుడు డబ్బులు పోగు చేసుకొని అది ఎలాగో కొన్నారు. పోనీ తగలబడి వాళ్ళు లోన్లోనే అప్పులోనే తెచ్చుకొని కొన్నారు అనుకోండి. నువ్వు ఒకటి కావాలనుకున్నప్పుడు దానికి మీరిద్దరు కలిసి ప్లాన్ చేసుకొని కూర్చొని నిర్ణయం తీసుకొని ఎంత అవుతుంది, డబ్బులు ఉన్నాయా లేవా, కట్టుకు ఒకవేళ ఏమైనా తీసుకుంటే మనం కట్టుకుంటాము, మన వల్ల అవుతుంది అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని నీ సామర్థ్యానికి తగినట్టుగానే నువ్వు ప్లాన్ చేయాలి. నీ భర్త సామర్థ్యానికి తగినట్టుగానే నువ్వు అడగాలి. ఏమంటే వచ్చే సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాలకైనా ఈ ఆశ నాకు ఉంది, మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేద్దాం అని సలహా ఇవ్వు. అది వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే భార్య ఇష్టంగా అడిగిన దాన్ని భర్త ఏదో విధంగా భార్యకు తీసుకురావడానికి ఇష్టపడతాడు. నాకు తెలిసి పురుషుడు, ఎందుకంటే నేను కూడా పురుషుడు. నా భార్య ఏదైనా ఇష్టంగా అడిగితే ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా దానికి చేరేటట్టుగా నేనైనా కొన్ని విషయాలు ఖర్చు తగ్గించుకోవడైనా కొన్ని సాక్రిఫైజెస్ చేసైనా నా భార్య అడిగింది ఇష్టపూర్వకంగా అడిగిన దాన్ని తెచ్చివ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను, కృషి చేస్తాను. ఎందుకంటే ఆమె సంతోషం కంటే నాకు ముఖ్యమైనది ఏది లేదు. ప్రతి భర్త ఇలాగే ఆలోచిస్తాడు. కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే నువ్వు ఏడన్నా సాగు, ఏడన్నా తగలపడు, నువ్వు తినకపో, ఏమైనా చేయి, నాకు కావాలంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఆడవాళ్ళకి అడగడం కూడా తెలియాలి కదా, ఆడవాళ్ళకి అడిగి చేయించుకోవడం కూడా తెలియాలి. సక్రమంగా అడగడం చేత కాదు. ఇదేమడుగుతున్నాడు, నువ్వేమన్నా ఏడన్నా తగలపడదు. పోనీ నా కోసం అడుగుతున్నాడు, నా పిల్లోడి కోసమే కదా అడుగుతున్నాడు. నా పిల్లోడు అంట, ఎవరి పిల్లోడు అంట? నా పిల్లోడు. అతను అంటే నా పిల్లోడు అయితే నా కొడుకు కాదు, నా పిల్లోడు అన్నా నా పిల్లోడు. నా పిల్లోడికి నేను అడిగినాను. ఏదో ఒక దాని మీద పెట్టి ఆడవాళ్ళు టార్చర్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఒకసారి మగవాళ్ళు కూడా కొంతమంది పిల్లల అవసరాలు, భార్య అవసరాలు పక్కకు పెట్టి వీళ్ళకి అవసరం లేనివన్నీ కొన్ని తెచ్చి పెట్టుకుంటుంటారు. పిల్లలు ఎలా ఉన్నారు, భార్య పరిస్థితి ఎలా ఉందని ఆలోచించకుండా 50,000 పెట్టి ఫోన్ కొంటాడు, 2 లక్షలు పెట్టి బండి కొంటాడు. దానికి తగిన స్తోమతోటి కుటుంబానందరికీ ఆ విధమైన న్యాయం చేస్తుంటే ఓకే. కానీ కుటుంబాన్ని వదిలేసి, ఇష్టాన్ని వదిలేసి ఇతర జలసరా ఇళ్లలో తిరుగుతుంటారు. సో ఇవన్నీ ఫ్యామిలీకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. సో నీ తరపు నుంచి నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. నా ద్వారా నా కుటుంబానికి నష్టము జరగకూడదు. వింటున్నారండి? పక్కకు చెప్పండి, నీ ద్వారా కుటుంబానికి నష్టం జరగకూడదు. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పండి, నా ద్వారా నీకు నష్టం జరగదు. హలో. సో మన ద్వారా కుటుంబానికి నష్టం జరగకుండా మనం బలమైన నిర్ణయము తీసుకోవాలి. ఇంకొక పాయింట్ ఈ బ్రేక్ నెక్స్ట్ పాయింట్, ఆల్వేస్ రిమైండ్ ఆఫ్ యువర్ గుడ్ మెమరీస్ ఆఫ్ మ్యారేజ్. వివాహ జీవితము ప్రారంభంలో ఉన్నటువంటి మంచి అనుభూతులు, అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. ఓకే, ఏం చేయాలి? పెళ్ళైన కొత్తలో మీ ఇద్దరు ఎలా ఉన్నారో ఆ మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అలా ఆ పనికి మన స్టోరీ అంతా మళ్ళీ తీసుకొస్తాం. అప్పుడు జరిగిపోయింది అది ఎప్పుడైతే తీసుకొస్తాం. మీ పెళ్ళి ఆల్బమ్ చూసుకుని ఎంతకాలం అయింది, మీ పెళ్లి వీడియో చూసుకుని ఎంతకాలం అయింది, పెళ్లి కొత్తలో జరిగిన విషయాలు ఏమైనా గుర్తున్నాయి మీకు అసలు? అప్పుడప్పుడు అవి గుర్తు, ఎందుకంటే పెళ్ళైన కొత్తలో ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం ఉంటుంది. రియాలిటీ ఒకరు చాలా ప్రేమిస్తారు. భర్త ఏం చేస్తాడంటే యాడికి పోయినా అయ్యాలి ఎలా ఉన్నావు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఊరికి ఫోన్ చేస్తుంటాడు. భార్య తొందరగా వస్తాడు పెళ్ళైన కొత్తలో ఇంటికి. మంచిగా కనపడతాడు, భార్యకి మంచిగా దూకుంటాడు, మంచిగా డ్రెస్ వేసుకుంటాడు. పెళ్ళైన కొత్తలో భార్యని చాలా ఇష్టంగా, భార్యకు తగినట్టుగా అన్ని విషయాల్లో తను మంచిగా ప్రవర్తిస్తాడు. భార్య కూడా ఏం చేస్తాడంటే అతనికి ఏమేమి ఇష్టమో తెలుసుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆయన వచ్చేసరికి తయారు చేయాలి, ఇట్లా రెడీ అయ్యి ఉండాలని చెప్పేసి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైతే తెలుసండి, ఆ నైటీ మార్చడు. రోజుకు ఒక రకంగా తయారై ఎదురు చేయబడి ఈ భార్య కొంతకాలం తర్వాత నైటీ మీద కనపడుతుంది వచ్చి.
అతను రావడానికంటే ముందే అతనికి ఇష్టమైన వంట తయారు చేసే ఈ భర్త వచ్చిన తర్వాత అన్నం పెట్టంటే ఇంకా వంటలు ఇప్పుడే మొదలు పెట్టాలంటే త్వరగా ఇంటికి వచ్చే భర్త అదేనా కూడా ఇప్పుడు ఇంటికి రావట్లేదు. ఇంతకుముందు ఊరుకుంటే ఫోన్ చేసే భర్త ఎంత బిజీలో ఉన్నా ఎత్తేటువంటి భర్త ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే బిజీలో ఉన్నా అని చెప్పేసి ఆ ఫోన్ కట్ చేస్తాడు. సో ఏమైంది ఇప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు గ్రాంటెడ్గా తీసుకున్నా ఏముంది ఆమె కదా, ఏముంది ఆయనే కదా అని లెక్కలేనితనము, ఒక రకమైన నిర్లక్ష్యం అనేది డెవలప్ అయిందని చెప్పాలి. అందుకని అప్పుడప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నాం అనేది గుర్తు తెచ్చుకోవాలి. పెళ్ళైన కొత్తలో ఏ ప్లేస్కి వెళ్ళినామని గుర్తు తెచ్చుకోవాలి. కొంతకాలానికి మళ్ళీ ఆ ప్లేస్లోకి వెళ్ళగలగాలి, అలాంటి ఆ వ్యక్తుల్ని కలవగలగాలి, ఆ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోగలగాలి. గ్రాంటెడ్గా తీసుకోకూడదు నీ జీవిత భాగస్వామి. ఆమె చెప్పడం సార్ అందుకనే ఎప్పుడు ఈ మాటలు వస్తుండే పెళ్ళైన కొత్తలో అప్పుడు ఎట్లా ఉన్నాం ఇప్పుడు మాటలు ఉండట్లేదు అని చెప్పేసి ఇంతకుముందు లెక్క లేదు అంటారు. ఎంతమంది అన్నారు ఈ మాట ఇప్పటికి? 90 మీద కనపడుతుంది వచ్చి. అతను రావడానికంటే ముందే అతనికి ఇష్టమైన వంట తయారు చేసే ఈ భర్త వచ్చిన తర్వాత అన్నం పెట్టంటే ఇంకా వంటలు ఇప్పుడే మొదలు పెట్టాలంటే త్వరగా ఇంటికి వచ్చే భర్త అదేనా కూడా ఇప్పుడు ఇంటికి రావట్లేదు. ఇంతకుముందు ఊరుకుంటే ఫోన్ చేసే భర్త ఎంత బిజీలో ఉన్నా ఎత్తేటువంటి భర్త ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే బిజీలో ఉన్నా అని చెప్పేసి ఆ ఫోన్ కట్ చేస్తాడు. సో ఏమైంది ఇప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు గ్రాంటెడ్గా తీసుకున్నా ఏముంది ఆమె కదా, ఏముంది ఆయనే కదా అని లెక్కలేనితనము, ఒక రకమైన నిర్లక్ష్యం అనేది డెవలప్ అయిందని చెప్పాలి. అందుకని అప్పుడప్పుడు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నాం అనేది గుర్తు తెచ్చుకోవాలి. పెళ్ళైన కొత్తలో ఏ ప్లేస్కి వెళ్ళినామని గుర్తు తెచ్చుకోవాలి. కొంతకాలానికి మళ్ళీ ఆ ప్లేస్లోకి వెళ్ళగలగాలి, అలాంటి ఆ వ్యక్తుల్ని కలవగలగాలి, ఆ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోగలగాలి. గ్రాంటెడ్గా తీసుకోకూడదు నీ జీవిత భాగస్వామి. ఆమె చెప్పడం సార్ అందుకనే ఎప్పుడు ఈ మాటలు వస్తుండే పెళ్ళైన కొత్తలో అప్పుడు ఎట్లా ఉన్నాం ఇప్పుడు మాటలు ఉండట్లేదు అని చెప్పేసి ఇంతకుముందు లెక్క లేదు అంటారు. ఎంతమంది అన్నారు ఈ మాట ఇప్పటికి? ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు? లవ్ మ్యారేజ్ చేసుకోలేరా? లవ్ మ్యారేజ్ చేసుకున్న అయితే ఇంకా పెద్ద స్టోరీ ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంత ఆరాటం పడతారంటే ఆ అమ్మాయిని చూడడానికి జైల్లో వేసి బంధించినా కూడా మళ్ళీ తెల్లారు కదా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఆ అమ్మాయిని చూడకుండా నిద్రపడ్డదు. అట్లాంటి వాడు ఇప్పుడు చూస్తే నిద్రపడ్డట్లేదు. ఇంతకుముందు లెక్క లేవంటది అమ్మాయి. న్యాయమే కదా ఇప్పుడు అడగడంలో. ఇంతకుముందు లెక్క లేవు అనడంలో న్యాయం ఉంది కదా. ఇంతకుముందు నువ్వే కావాలి నీకోసం నేను చేస్తా. నాకు తెలిసిన బ్రదర్ అతను అమ్మాయి ప్రభులోకి వచ్చిందని అతను వచ్చాడు వస్తుందని చెప్పాలంటే. అంత ఇష్టపడ్డాడు అమ్మాయి. అమ్మాయి యేసుప్రభు నమ్ముకుందని అతను కూడా యేసుప్రభు నమ్ముకున్నాడు. అమ్మాయి కోసం నమ్ముకున్నాడు యేసుప్రభు. అమ్మాయిని ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఇంట్లో హౌస్ లాక్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఇతను ఎవరితో మాట్లాడుతుందని చెప్పేసి ఇతను నా దగ్గరికి వచ్చాడు. మాస్టర్ నాకు తెచ్చుకోవాలనిపిస్తున్నాను. ఎందుకంటే పిచ్చోడా ఎందుకంటే ఫోన్ మాట్లాడలేదు, ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ రిప్లై ఇవ్వట్లేదు. ఫోన్ రిప్లై ఎందుకే తెచ్చుకోవాలనిపిస్తుందా? ఫోన్ రిప్లై ఇవ్వడానికే తెచ్చుకోవాలనిపిస్తుందా? మొత్తానికి అమ్మాయి అక్కడ మంకు పట్టుబట్టి ఇక్కడ ఇద్దరు మంకు పట్టుబట్టి ఇంట్లో బలంతంగా ఒప్పించి మొత్తం మీద పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఫోన్ రిప్లై ఇవ్వకపోతే ఇవ్వాలని తెచ్చుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఒకటే భార్య భర్తలు, ఇప్పుడు ఒకటే అయ్యారు, ఇద్దరు పిల్లలు అయ్యారు. కానీ ఇప్పుడు మాట్లాడడం కష్టమవుతుంది, ఎదురు నిలబడాలంటే కష్టమవుతుంది, రోజు కలిసి ఉండాలంటే కష్టమవుతుంది. వాళ్ళకి ఏమంటారు? భార్య ఏమంటుంది? నువ్వు ఇంతకుముందు లెక్క మారిపోయింది అంటే. అప్పుడు అంతకుముందు మీకున్న ఇష్టం కాదా? అంతకుముందు మీరు చూపించిన ప్రేమ ఇప్పుడు ప్రేమ కాదా? వెళ్ళిన భక్తులు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ కాదా? ఒట్టిదే అదంతా వేషమా? అది ప్రేమ అయితే అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. మళ్ళీ ఏదైనా జరిగినా కూడా మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉండాలి. వెళ్ళినప్పుడు ఎలా మీరు ఒకరి పట్ల ఒకరు ఇంట్రెస్ట్ చూపించారు, ఒకరి పట్ల ఒకరు ఎలా ఆసక్తి చూపించారు, ఒకరినొకరు ఎలా ప్రేమించారు, ఒకరితో ఒకరు ఎలా కలిసి ఉన్నారు, ఎలా గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు, ఎలా సర్ప్రైజ్ చేస్తున్నారు, ఎలా బర్త్డే సెలబ్రేట్ చేశారు, ఎలా మ్యారేజ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు, అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పుడప్పుడు మ్యారేజ్ లైఫ్లో అప్పుడు ఏమవుతుందంటే మరి ఆ బంధం కొంచెం బలపడే అవకాశము
మన దౌర్భాగ్యం ఏంటంటే ఏం గుర్తు పెట్టుకుంటారు తెలుసండి? పెళ్ళైన కొత్తలో 10 సంవత్సరాల క్రితం ఒక మాట ఏదో నోరు సార్ అని ఉంటారు చూసారా, అది ఒక్క మాటే గుర్తు పెట్టుకుంటారు. నువ్వు నన్ను అప్పుడు ఆ మాట అనలే. మంచి మాటలు 100 అని ఉంటాం, అవి గుర్తుండవు. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అన్న మాట 100 సార్లు ఉంటాయి, అవి గుర్తుండవు. ఐ హేట్ యూ అన్న మాట ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకుంటారు. 10 సంవత్సరాలు అయితే గుర్తు పెట్టుకుంటారు, 20 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు పెట్టుకుంటారు అన్నమాట. పక్కలు అడగండి, ఏం గుర్తు పెట్టుకుంటున్నావు? అడగడారు, ఏం గుర్తు పెట్టుకుంటున్నావు? ఏం గుర్తు పెట్టుకోవాలి? ఏం గుర్తు పెట్టుకోవాలి? ఏం మర్చిపోవాలి? ఎప్పుడో కోపంతో ఆవేశంతో ఉన్న ఆ మాట గుర్తుపెట్టుకోవాలా? ఇష్టంగా ఎక్స్ప్రెస్ చేసిన ఆ ప్రేమను గుర్తుపెట్టుకోవాలా? అదే ప్రేమను గుర్తుపెట్టుకోవాలి, పలికిన మంచి మాటలు గుర్తుపెట్టుకోవాలి, ఒకరి గురించి ఒకరు మాట్లాడిన స్వీట్ మాటలు గుర్తుపెట్టుకోవాలి తప్ప అన్ని గాయపరుచుకునే మాటలు, గుణపరుచుకునే మాటలు, ఒకరొకరు నిందించి ఇట్లాంటి దాని కాదు. నన్ను అనలే ఎప్పుడు ఇట్లాంటి దాని కాదని. అదేంటో కానీ మన మైండ్ మంచి విషయాలు తొందరగా గుర్తుపెట్టుకోవచ్చు, చెడ్డ విషయాలు గుర్తుపెట్టుకుంటుంది, బాధ కలిగించిన విషయాలు గుర్తుపెట్టుకుంటుంది. అందుకని మంచి విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కొక్క చెప్పండి, మంచి విషయాలు గుర్తుపెట్టుకో, మంచి విషయాలు గుర్తు తెచ్చుకో. హలో, ఇచ్చిన గిఫ్ట్స్ గుర్తు తెచ్చుకో, పెట్టిన మంచి మెసేజెస్ గుర్తుపెట్టుకో, షాపింగ్ తీసుకెళ్ళి ఇచ్చిన బట్టలు గుర్తుపెట్టుకో. మంచి విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎప్పుడైనా ఒకవేళ మంచి వంట తయారు చేసి మీకోసం నేను ఇష్టంగా తయారు చేశానని చెప్పండి. ఇప్పుడు కూడా చెప్పొచ్చు, 20 సంవత్సరాల తర్వాత చెప్పొచ్చు. అది మంచి మాట. మంచి మాట చెప్పాం మనం. తిరగాలి బయట, ఇప్పుడు నేను వండాలి, నాకు ఓపిక లేదు, నువ్వే చేయి అనకూడదు. ఇప్పుడంతా ఏమైపోయిందంటే వస్తా కర్రీ పడుతురా అనేది అలవాటు అయిపోయింది. ఎవరు వండట్లేదు, వస్తా. అందువల్ల గ్యాస్ ట్రబుల్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ ఖరాబ్ అవ్వడం, ఆ నూనెలన్నీ వాడి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, బ్లడ్ ఇష్యూస్ ఏర్పడడం. హలో, నా ఇంటికి వెళ్ళిపోయారు. మంచి విషయాలు గుర్తుపెట్టుకోవాలి, మంచి అనుభవాలు గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ విషయాలు అప్పటితోనే విడిచిపెట్టి మన మైండ్కి గట్టిగా చెప్పాలి, ఇది నేను మళ్ళీ గుర్తుపెట్టుకోను, ఇది నేను మళ్ళీ మాట్లాడను, ఇలాంటి విషయాన్ని మళ్ళీ నా నోట్లో వచ్చి నేను రానివ్వాలని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఆ బాధించి ఆ మాట నోట్లో వచ్చి రాకుండా అవసరం కట్టగా పెట్టుకోవాలి. ఈ మాట అంటే ఈ మనిషికి బాధ కలుగుతుంది, ఏడుస్తుంది, లేకపోతే ఈ మాట అంటే ఇతను హర్ట్ అవుతున్నాడు అని అనిపించిన ఏ మాట అయితే ఉందో అది అనకుండా గట్టిగా ఫిక్స్ అవ్వాలి. హల్లెలూయా. చెప్పండి, నా నోటితో నేను చెప్పండి, నా నోటితో నేను నిబంధన చేసుకుంటున్నాను. నా జీవిత భాగస్వామిని గాయపరిచే మాట, ఈ మాట నేను మాత్రం అనకూడదని గట్టిగా ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే నేను కూడా అన్నాను అనుకోండి, నా విలువ పోతుంది, వాళ్ళందరితో సమానంగా నన్ను కట్టేస్తుంది, నన్ను పొడి చేస్తుంది. ఇప్పుడు నా పాస్టర్ జాషువా టెన్నిస్ అనుకోదు ఇప్పుడు ఆమె భర్త. నేను అలాగే నన్నంటే ఏ మాట నేను బాధపడతానో తనకు తెలిసి ఉండాలి. తను కూడా ఆ విషయంలో నిబంధన చేసుకోవాలి, ఇలా ఈ మాట ఇతన్ని అనకూడదు అని చెప్పేసి. అదో ఒక మాట చెప్తాను, అనకూడని మాట అందరూ గుర్తుపెట్టుకొని ఇక మీద జీవితంలో ఎప్పుడు ఆ మాట మీ నోట్లో వచ్చినావు. అదేంటంటే, నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అనే మాట మీ జీవితం మీ చచ్చేదాకా ఆ మాట నోట్లో వచ్చి రాకూడదు. చెప్పండి, ఈ మాట మాత్రమే ఇక నేను అన్నాను. ఆ మాట పొరపాటు నోట్లో వస్తుంది అనుకోండి, ఇక్కడ పెట్టుకోండి. భార్య ఏం చేస్తుంది, శోధిస్తుంది, అను ఎందుకు దాచిపెట్టుకుంటు అను అనేసి కక్కేసి అంటారు. అయినా కూడా ఎందుకంటే ఆ టైంలో ఆమె ఒక సైతంలాగా మారి కూడా అంటే ఇంకా ఎందుకు దాచిపెట్టుకున్నా అనవసరం ఏంటి అనే వేస్తుంది. పొరపాటు నోరు చేయి తీసాం అనుకో అంతే సరే. కాబట్టి నీ కుటుంబాన్ని డ్యామేజ్ చేసే మాటలు, whatever you speak, whatever you do, let it be a family building. కుటుంబాన్ని నిలబెట్టే విషయమై ఇంకో పాయింట్ ఇది చెప్పి మనం బ్రేక్ వెళ్దాం, టీకి వెళ్దాం. Don't expect 100% from your spouse. నీ జీవిత భాగస్వామి దగ్గర నుంచి అన్ని
అన్ని 100% ఎదురు చూడకూడదు. అన్ని 100% ఎదురు చూడకూడదు. చెప్పండి పక్కతో, నా దగ్గర నుంచి 100% ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పండి. చెప్పాలి. ఒకదే చెప్తున్నాను. అంటే ఏమంటే ఎందుకు ఈ మాట అంటున్నారంటే, కొంతమంది ఏమంటారంటే నేను ఇంట్లో ఉంటాం అనుకున్నా నేను అంటారు అన్నమాట. నువ్వు ఇది చేస్తామని, ఇలా ఉండాలని నువ్వు అనుకునేది జరగవు. మనలో ఏమనుకుంటారంటే పెళ్లి చేసుకునేటప్పుడు పురుషుడు ముఖ్యంగా వీడేమో బేవర్స్, వీడికి ఇంట్లో కిచెన్లోకి వచ్చి కిచెన్లో కనీసం చాయ్ పెట్టుకోవడం కూడా రాదు వీడికి. కానీ భార్య మాత్రం వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాయనకి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అక్కకి, చెల్లెకి, ఇంట్లో ఎంతమంది అయితే మంద ఉన్నారో ఆ మందంతటికి వండి పెట్టి చాకరీ చేసి అందరి బట్టలు ఉతికి అందరి బట్టలు వీళ్ళు మొత్తం పాత సినిమాలో సావిత్రిలా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు భార్య. వీడికి ఏం రాదు, మళ్ళీ ఈ భర్తకి ఏం రాదు. ఇక్కడ ఉన్న పల్లె తీసి అక్కడ పెట్టలేదు. కానీ భార్య ఎట్లా ఉండాలంట? సావిత్రి లాగా ఉండాలి. అందరు ఇంత పెద్ద శక్తిలో ఉండాలి మొత్తం అందరికి. ఒకడు దోశ అంటాడు, ఒకడు ఇడ్లీ అంటాడు, ఒకడు అదంటాడు, అన్ని వండాలి. అట్లా చేయకపోయేసరికి ఇట్లా అంటాను అనుకోలేదు అంటే అందుకనే నేను ఏమన్నాడంటే 100% నీ జీవిత భాగస్వామి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఇలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. రియాలిటీనే యాక్సెప్ట్ చేయాలి. ఆమె ఎలా ఉందో అదే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అతను ఎలా ఉన్నాడో అతను భార్య కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేను వెళ్తే నన్ను మహారాజులాగా చూసుకోవాలి, కుర్చీ మీద కూర్చోబెట్టాలి, నాకు పొద్దున్నే ఆయనే కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలి, నేను సగం పని చేస్తే ఆయన సగం పని చేయాలి. భార్య కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది కూడా ఎక్స్పెక్టేషన్స్ నెరవేరు. ఒకసారి జరుగుతాయి, ఒక్కోసారి ఏది కూడా మనం అనుకున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే 100% జరగదు. కొంతవరకు జరుగుతుండొచ్చు. నా మూడు బాగుంటే ఒకసారి నేను టీ పెట్టిస్తాను ఇంట్లో, కానీ ప్రతిరోజు నేను టీ పెట్టలేను. ఆమె నా దగ్గర నుంచి ప్రతిరోజు చాలా ఎక్స్పెక్ట్ చేయడానికి కుదరదు. అలాగే నా బాధ్యతలు ఏమవుతున్నాయో నేను సక్రమంగా చేస్తాను. ఇంటిని పోషించే విషయం, ఇంటి అవసరాలు తీర్చే విషయం నేను చేయాల్సిన పనులు నేను చేస్తున్నాను. కాబట్టి జీవిత భాగస్వామి ఎక్స్పెక్ట్ చేసినంతే అన్నిసార్లు జరగదు. 100% ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు పరిపూర్ణను పెళ్లి చేసుకోవాలి. 100% పర్ఫెక్ట్ ని చేసుకోలేదు. మీరు పర్ఫెక్ట్ మ్యాన్ ని పెళ్లి చేసుకోలేదు, పర్ఫెక్ట్ ఉమెన్ ని పెళ్లి చేసుకోలేదు. 100% ఈమె సూపర్ అని చెప్పేసి పెళ్లి చేసుకోలేదు. అమ్మాయి మంచిదేనా అంటే మంచిదే అంటారు. అబ్బాయి మంచోడేనా అంటే మంచిదే అంటారు. పెళ్లి చేసిన తర్వాత ఎట్లా అంటారు అనుకో, ఎవరు 100% మంచోళ్ళు లేరు, ఎవరు 100% చెడ్డోళ్ళు లేరు. కాబట్టి మంచోడినే చేసుకున్నా, నేను మంచిదాన్నే చేసుకున్నా లేదు లేదు. రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. 100% పర్ఫెక్షన్ అనేది ఎదురు చూడదు. 100% పర్ఫెక్ట్ ఎవరు లేరు. ఆమె మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోపం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు, మిస్టేక్ చేస్తారు, పెద్ద తప్పులు కూడా కొన్నిసార్లు చేస్తారు. మళ్ళీ పశ్చాత్తాపడు, అన్ని రకాల మిస్టేక్స్ చేయగలిగి మళ్ళీ సరి చేసుకోగలిగి మళ్ళీ మంచి దారిలో నడగలిగిన వ్యక్తితోనే మీరు బతుకుతున్నారనే విషయం మీకు తెలియాలి. ఏ తప్పు చేయకూడదు అనుకుంటే పొరపాటు, ఈమె ఏ పొరపాటు చేయకూడదు అనుకుంటే పొరపాటు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటికీ నెరవేర్చుకోవడం. అదే సినిమాలో చూపించినట్టు జీవితం ఏమి సావిత్రి నిజమైన జీవితంలో సావిత్రి ఆమె లైఫ్ ఆమె స్పాయిల్ చేసుకుంటుంది. సినిమాలో మాత్రమే ఆమె మహానటి, బయట జీవితం ఆమె జీవితం చరిత్రను పాటు చేసుకున్నాను. కాబట్టి సావిత్రిలాగా ఉండాలని కోరుకోకూడదు. నీకు మంచి భార్య దొరికింది సావిత్రి కంటే ఇంకా మరింటికి వెళ్ళిపోయారు. కాబట్టి 100% ఎక్స్పెక్ట్ చేయదు. చెప్పండి, నా దగ్గర నుంచి 100% ఎదురు చూడద్దు. నీ దగ్గర నుంచి కూడా 100% ఎదురు చూడదు. తప్పించుకుంటారా? నా దగ్గర నుంచి ఎదురు చూడదు అంటున్నానే, అప్పుడు నువ్వు చేయాలంటే కుదురుతున్నావు. ఇద్దరు 100% పర్ఫెక్ట్ కాదు. అన్ని మైనస్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, అందరికీ కోపాలు ఉంటాయి, అందరికీ ఆవేశం ఉంటుంది, అందరికీ బాధ ఉంటుంది, అందరూ ఏడుస్తారు, అందరికీ సంతోషం, అన్ని రకాల ఇమోషన్స్ కలిగిన వ్యక్తితోనే మనం బతుకుతున్నాం. మరమతో కాపురం చేయట్లేదు, చెక్కతో కట్టెతో కాపురము చేయట్లేదు, మనిషితో కాపురం చేస్తున్నారు. మనిషి అంటేనే 100% పర్ఫెక్ట్ కాదు. సో పర్ఫెక్ట్ కాని వ్యక్తితోనే కాపురం చేస్తున్నారు. కాబట్టి మిస్టేక్స్ జరుగుతుంటాయి. వాటిని అడ్జస్ట్ చేసుకొని తెలుసుకొని ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. లెట్స్ గో ఫర్ టీ బ్రేక్ వెళ్దాం. ఒక 10 minutes. ఆ తర్వాత మళ్ళీ 1 గంట వరకు కంటిన్యూ చేస్తాం. 1 గంట తర్వాత మళ్ళీ భోజనం
మొదలైన తర్వాత మళ్ళీ రెండో సెషన్. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఈ లెర్నింగ్ సంథింగ్ ఏదైనా నేర్చుకుంటున్నారా?